హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90s మిడిల్ క్లాస్ అమ్మ. ఇదిగోండి బొబ్బట్లు అండి చేశాను. ఈ వీడియో ఉగాది ముందు తీసిందండి. అప్లోడ్ చేయడం లేట్ అయిందండి. ఈ విధంగా చేసుకుంటే బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉంటాయండి. 2 రోజులైనా సరే. ఇదిగోండి ముందుగా ఈ గ్లాస్తో ఒక గ్లాసు శనగపప్పు 1 గంట ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. కుక్కర్లో వేసుకొని ఇదిగోండి కొద్దిగా పసుపు, కొద్దిగా నెయ్యి వేసుకొని ముందు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లోనే ఉంచుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి ఒక విజిల్ రాగానే సిమ్లో పెట్టేయాల. ఫ్లేమ్ని పెట్టుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత తీస్తే పప్పు అనేది మంచిగా ఉడికిపోతుందండి. ఇదిగోండి పిండి అండి. నేను 1 గ్లాసు గోధుమ పిండి, 1 గ్లాసు మైదా తీసుకున్నానండి. ఈ విధంగా జల్లించి పెట్టుకోవాలి. తౌడు లాంటిది ఉంటుంది కదండి, ఆ తౌడంతా వచ్చేస్తుంది. ఇదిగోండి కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మామూలుగా పూరీ పిండిలా కలుపుకోవాలండి. మనము పూరీ పిండి ఎలాగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా స్మాష్ చేస్తూ బాగా కలుపుకోవాలండి. చేతితో బాగా పిండిని ఒత్తుతూ బాగా కలపాలి. ఇలా 2-3 సార్లు పిండిని మర్దన చేస్తూ మూత పెట్టి మరలా మర్దన చేస్తూ ఉంచుకోవాలండి. అప్పుడు పూరీలు అనేవి, బొబ్బట్లు అనేవి చాలా బాగా మెత్తగా వస్తాయండి. ఎంత బాగా కలిపితే పిండి నానితే కూడా అంత మెత్తగా వస్తాయండి. ఇదిగోండి ఈ విధంగా ఒక గిన్నెని కవర్ చేసుకొని పెట్టుకోవాలి. మధ్యలో 2-3 సార్లు కలిపానండి నేనైతే పిండిని. ఇదిగోండి ఇలాగా పప్పు అయితే ఉడికిపోయింది. చూడండి ఎంత మెత్తగా. ముందు హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వాలండి. తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఆఫ్ చేసేయాలి స్టవ్ని. ఇప్పుడు ఈ వాటర్ని డ్రైన్ చేసుకోవాలండి. వడకట్టుకోవాలి ఈ విధంగా. టైం లేక వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయిందండి. ఈరోజు చేస్తున్నాను. ఇదిగోండి ఇలా పప్పు గుత్తి లేదా స్మాషర్ ఉంటుంది కదండి, స్మాషర్తోటైనా లేదా పప్పు గుత్తితోనైనా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. పప్పుని మిక్సీలో వేస్తే మరీ మెత్తగా అయిపోతుందండి. ఈ విధంగా అయితే కొద్దిగా బద్దలుగా బాగుంటాయండి. అలా ఉంటే బద్దలుగా ఉంటుంది లైట్గా. ఈ విధంగా నేనైతే ప్రతి ఉగాదిగా మెదుపుకోవాలండి పప్పు గుత్తితో. ఇప్పుడు 1 గ్లాసు పప్పుకి 1 గ్లాసు బెల్లం వేసుకొని ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇదిగోండి కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇలాచీ పొడి అండి, ఒక 5 ఇలాచీలు, కొద్దిగా పంచదార వేసుకొని చిన్న రోట్లో దంచుకొని పెట్టుకున్నానండి. ఈ విధంగా వేసుకుంటే ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు అండి. కొంతమంది ఇష్టపడరు, కొంతమంది పచ్చకర్పూరం కూడా వేసుకుంటారండి. ఇదిగోండి చిటికెడు సాల్ట్ కూడా వేసి ఈ విధంగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలండి పూర్ణాన్ని. అడుగు పట్టేస్తుందండి. పూర్ణం కలపకుండా ఉండకూడదు. సిమ్లో కొద్దిగా ఓపికగా ఇలా కలుపుతూ ఉండాలి. చాలా మెత్తగా ఉంటాయండి ఈ విధంగా చేసుకుంటే. చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. నేనైతే ఎప్పుడు కూడా ఇదే విధంగా చేస్తాను. చూడండి ఇలా దగ్గర పడనివ్వాలి పూర్ణాన్ని. కొద్ది టైం తీసుకుంటుందండి పాకం దగ్గర పడే వరకు. చివరిలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. వేసుకుంటే ముద్ద అనేది చేతికి పూర్ణం అనేది మనం చేతికి ఉండలు చుట్టినప్పుడు అంటుకోకుండా ఉంటుందండి. అలాగే రుచి కూడా చాలా బాగుంటుందండి ఇలా వేసుకోవడం వల్ల.
రెండు పూర్ణాలు అయితే నేను ఈ విధంగా చుట్టుకున్నానండి. ఉండల మీద ఒక గిన్నె బోర్లించుకోవాలండి, లేకపోతే ఆరిపోతాయండి. ఇదిగోండి పిండిని ఇంకోసారి మర్దన చేసుకున్నాను. ఈ విధంగా ఎన్నిసార్లు మర్దన చేసుకుంటే అంత బాగా వస్తుందండి, సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. పూర్ణం కన్నా పిండి అనేది కొద్దిగా ఎక్కువ తీసుకోవాలండి, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది మనం పూర్ణాలు ఒత్తుకున్నప్పుడు. ఇదిగోండి ఈ విధంగా ఒత్తుకోవాలి. మధ్యలో కొద్దిగా లావుగా ఉంచాలండి, చివరినంతా పల్చగా చేసుకోవాలి కొద్దిగా. ఈ విధంగా పూర్ణాన్ని మధ్యలో పెట్టుకొని ఇలా స్టఫ్ చేసుకోవాలండి. అంచులన్నీ దగ్గరగా చేసుకొని మంచిగా ముడుచుకోవాలి. పూర్ణం అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా స్టఫ్ చేసుకోవాలండి. ఎంత అలా చేసినా మనం రోల్ చేసినప్పుడు పూర్ణం అనేది బయటికి అనేది వచ్చేస్తుంటుందండి. అలా రాకుండా జాగ్రత్తగా ఒత్తుకోవాలి. ముందు చేతితో కాసేపు ఒత్తుకోవాలండి, స్ప్రెడ్ చేసుకోవాలి. లోపల పూర్ణాన్ని అంతటిని స్ప్రెడ్ చేసుకొని అప్పుడు ఎక్కువ బలం పెట్టకుండా మెల్లగా ఒత్తుకోవాలండి బొబ్బట్లని. ఇదిగోండి ఇలా పాన్లో వేసుకొని ముందు లైట్గా అటు ఇటు కాల్చుకోవాలి. స్టార్టింగ్ నెయ్యి వేయకుండా ఇలా కాల్చుకోవాలండి. ఇదిగోండి కొద్దిగా కాలిన తర్వాత ఇప్పుడు నెయ్యి వేసుకొని మంచిగా కాల్చుకోవాలండి. నెయ్యి ఎక్కువ వేసుకొని కాల్చుకుంటే బొబ్బట్లు అనేవి చాలా మెత్తగా వస్తాయండి. ఈ విధంగా చేసుకొని హాట్ బాక్స్లో పెట్టుకుంటే, ఈ విధంగా హాట్ బాక్స్లో పెట్టుకొని 10 నిమిషాల వరకు కవర్ చేసి పెట్టుకుంటే మెత్తగా వస్తాయండి బొబ్బట్లు. ఇదే విధంగా మిగతా అన్నీ కూడా చేసుకొని పెట్టుకోవాలండి. అంతేనండి, 2 రోజుల వరకు చాలా మెత్తగా ఉంటాయండి బొబ్బట్లు. ఇలా పొంగుతూ రావాలండి మనం కాల్చుకున్నప్పుడు. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చూసిన వాళ్ళే అందరూ లైక్ చేయండి, బెల్ సింబల్ని కొట్టండి, షేర్ చేయండి. బాయ్ అండి.